సరిగ్గా చూడండి. మీ ఇంట్లో తిరుగుతుందే ఆమె. ఎవరు? ఎందుకు తిరుగుతుంది? వృషభ రాశి వారికి గుండె జారిపోయే వార్త. నా మాట విని ఈ క్షణమే కళ్ళు తెరుచుకోండి. అసలు వృషభ రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏంటి అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. అసలు వృషభ రాశి వారి ఇంట్లో ఎవరు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు వృషభ రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృషభ రాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను చాలా మంచి ఫలితాలు, మరికొన్ని మిశ్రమ ఫలితాలుగా అయితే ముందుకు వెళ్ళబోతుందని చెప్పాలి. అయితే ముందుగా వృషభ రాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే వృషభ రాశి వారికి చాలా లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే 11వ ఇంటిలో శుక్రుడు రాహు సంచారంలో ఉండడం వల్ల అయితే ఆదాయం పెరుగుతుందనే చెప్పవచ్చు. అయితే వివిధ మార్గాల నుండి అయితే ధనలాభం అనేది ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఉండబోతుందనే చెప్పాలి. అయితే పెద్ద పెద్ద పెట్టుబడుల నుంచి కూడా అయితే చాలా మంచి ప్రతిఫలం అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు స్థిరాస్తి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో 10వ ఇంటిలో శని సంచారం వలన అయితే ఉద్యోగంలోని జీత భత్తాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రమోషన్ వల్ల కూడా అయితే ఆదాయం అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపారస్తులకు వ్యాపారంలో అధిక లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. పాత బాకీలు కూడా అయితే చాలా సులభంగా అయితే వసూలు అవుతాయనే చెప్పుకోవచ్చు. అయితే అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల వల్ల కారణంగా అయితే కొంత ఖర్చు అనేది ఉంటుందనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాలనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఇస్తుందనే చెప్పాలి. 9వ ఇంట్లో సూర్యుడు బుధుడు సంచారంలో ఉండడం వల్ల అయితే ఉద్యోగ స్థలంలో మార్పు అనేది కూడా సంభవించబోతున్నాయనే చెప్పాలి. అధికారులతో మంచి సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పవచ్చు. అలాగే సహోద్యోగులతో విభేదాలు రాకుండా మాత్రం జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి. అయితే జాగ్రత్తగా వాటిని కనుక వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే మాత్రం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి మీ పనితీరుకి గుర్తింపు కూడా అయితే లభిస్తుందనే చెప్పాలి. కొత్త బాధ్యతలు కూడా అయితే అప్పగిస్తారనే చెప్పవచ్చు. విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి. 10వ ఇంటిలో శని సంచారం వలన అయితే ఆర్థికంగా అయితే శ్రమించవలసి వస్తుందనే చెప్పవచ్చు. అయితే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క జీవితంలో మీరు చాలా వరకు అయితే ముందుకు వెళ్ళగలుగుతారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి స్థల మార్పిడి కూడా ఉంటుందనే చెప్పాలి. ఐటీ రంగాల్లో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కూడా వస్తాయనే చెప్పాలి. మీడియా రంగాల్లో ఉన్న వారికి కూడా చాలా మంచి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఇక వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే కొత్త ఒప్పందాలు కూడా ఈ సమయంలో కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి. వ్యాపార విస్తరణకి చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. ప్రభుత్వ అనుమతి కూడా చాలా సులభంగా అయితే లభించబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో వ్యాపారాల్లో అయితే చాలా అధిక మొత్తంలో లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. కొత్త వ్యాపార భాగస్వామితో వ్యాపారంలో అయితే మాత్రం చాలా లాభదాయకమైన ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. ఆన్లైన్ వ్యాపారం అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు. అలాగే పాత వ్యాపారాలన్నీ కూడా ఈ సమయంలో అయితే మంచి అభివృద్ధిలోకి అయితే రాబోతున్నాయనే చెప్పాలి. అయితే
వ్యాపార ప్రయాణాలు ఫలవంతం అవుతాయనే చెప్పవచ్చు. పెద్ద పెట్టుబడులు మంచి లాభాలను కూడా తెస్తాయనే చెప్పాలి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కస్టమర్ల సంఖ్య కూడా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు. మార్కెటింగ్‌లో కూడా అయితే చాలా వరకు విజయవంతంగా అయితే మీరు ముందుకు వెళ్తారనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది గనక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే చాలా వరకు చాలా మంచి ఫలితాలనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో కుటుంబ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. 10వ స్థానంలో శని సంచారం వలన అయితే కుటుంబ సభ్యులకు సమస్యలు అనేవి కొన్ని ఎదురయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో శని ప్రభావం వలన కూడా అయితే కుటుంబ సభ్యులకు మీరు సమయం లేకపోవచ్చనే చెప్పాలి. అయితే పని ఒత్తిడి వలన అయితే కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ బాధ్యతలను నిర్వర్తించడంలో అయితే కొన్ని ఇబ్బందులు ఉంటాయనే చెప్పాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో అనవసరపు వాదోపనలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా చెప్పుకోవాలి. మీ మా మాట విని ఇతరులను బాధ పెట్టే విధంగా అయితే ఉండవద్దు. అయితే మీ అన్నదమ్ముల సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు. అలాగే పిల్లల చదువు విషయంలో అయితే శ్రద్ధ అవసరం అనే చెప్పవచ్చు. అయితే వారి అనారోగ్య సమస్యల వల్ల కొంత మిమ్మల్ని ఆందోళనకు అయితే గురి చేస్తుందనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో అయితే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేస్తారనే చెప్పవచ్చు. అలాగే పెద్దల ఆశీస్సులు మరియు అనుభవాలు మీకు మార్గదర్శకత్వంగా అయితే మీకు ముందుకు తీసుకువెళ్తాయనే చెప్పాలి. అయితే వివాహాది శుభకార్యములు కూడా అయితే ఈ సమయంలో మీ ఇంట్లో జరగబోతున్నాయని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, గతంలో పడిన ఇబ్బందులన్నీ కూడా ఏమీ లేకుండా ఇప్పుడు మీకు పూర్వీకుల ఆస్తి కూడా అయితే లభించబోతుందనే చెప్పాలి. ఇక వృషభ రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అయితే మాత్రం కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పవచ్చు. అయితే 5వ ఇంట్లో కేతు సంచారం వలన అయితే అపోహలు, అనుమానాలు కలగవచ్చనే చెప్పాలి. అయితే మీ ప్రియమైన వారితో కొన్ని మార్పులు కూడా గమనించుకుంటారనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా కుటుంబ ఆమోదన అనేది చాలా సులభంగా లభిస్తుందనే చెప్పాలి. ఇక వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వైవాహిక జీవితం అయితే చాలా సజావుగా ముందుకు సాగుతుందనే చెప్పాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన ఉంటుంది. 2వ ఇంట్లో కుజుడు సంచారం వలన అయితే కొంతవరకు ఆందోళన ఉన్నప్పటికీ కూడా అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అయితే మీకు అంతా మంచిగానే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారి ఇంట్లో ఈమె తిరుగుతుంది, ఆమె ఎవరు, ఎందుకు తిరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారి ఇంటిలో గతంలో నుంచి ఎవరైతే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు లేదా బంధువుల్లోనో ఎవరో ఒకళ్ళు ఎప్పుడూ కూడా ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరిని చూడలేక ఏడుస్తూ మీరు ఏం చేస్తున్నారో ప్రతి దాంట్లోని మీరు మంచిగా వెళ్తుంటే మిమ్మల్ని కాదు, ఇది మంచి మార్గం కాదు, అది ఇది అని చెప్పి మీ మనసు మార్చి మీరు చెడు మార్గంలో వెళ్ళేలా అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి నుండి మీ యొక్క జీవితాన్ని అయితే మీరు కాపాడుకోండి. ఆమె మీ జీవితంలో అయితే ప్రతి దానికి కూడా ఇబ్బందులకు గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితాన్ని మీరే కాపాడుకుంటారనే చెప్తున్నాము. చూసారు కదా, అసలు వృషభ రాశి వారికి గుండె జారిపోయే వార్త ఏంటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.